నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు అనిల్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ గ్రామ పంచాయతీలకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. మార్చి నాటికి ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడి. చంద్రబాబుకు కుప్పం మీదున్న ప్రేమ తంబళ్లపల్లిపై లేదు. నియోజకవర్గంలోని చెరువులను హంద్రీ నీవా నీటితో నింపాలన్న మిథున్ రెడ్డి. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పనిచేయకపోవడంపై మొదలైన రైతుల కష్టాలు. యూరియా కోసం ఫర్టిలైజర్ దుకాణాల ముందు బారులు తీరిన రైతులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి నాటికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దామన్న ఆయన ఇకపై గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా నిధులు ఇప్పిస్తామని, ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి పల్లె కూడా ఆదర్శ పల్లె కావాలని రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో ప్రజలకిచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అందించే నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామాల్లో గౌరవం, మర్యాద పెరుగుతుందని అన్నారు. గ్రామ సభలు నిర్వహించి గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వీలైనంత మేరకు నిధుల కష్టం ఉన్నది. మనం ఇచ్చేది మనం ఇద్దాం, కేంద్రం నుంచి తెచ్చేది కేంద్రం నుంచి తెద్దాం. మార్చి లోపల కేంద్రం నుంచి 3,000 కోట్ల రూపాయల నిధులు నేను పట్టుకొస్తా. మీకు అందరికీ గ్రామాలలో నిధులు ఇచ్చే బాధ్యత నాది. మార్చి 31 తారీఖు లోపల 3,000 కోట్ల రూపాయలు గ్రామాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా మంచిగా ఖర్చు పెట్టుకుని మంచి పేరు తెచ్చుకోరు. నాకెట్లా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందో, రోజుకు 18 గంటలు కష్టపడి ఎట్లయితే పనిచేస్తున్నానో మీరు కూడా గ్రామాలలో పని చేయండి, కష్టపడుండ్రి, గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి. నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటది. మళ్ళా 2029లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి లెక్క వాళ్ళు చూసుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడదాం. గ్రామాలను ముందుకు తీసుకెళ్దాం. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ముందుకెళ్దామని మీరందరూ సిద్ధమే కదా గ్రామాలను అభివృద్ధి చేయడానికి. అన్నమయ్య జిల్లా బి కొత్తపేట పట్టణంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు కుప్పం మీదున్న ప్రేమ తంబళ్లపల్లి నియోజకవర్గంపై లేదని అన్నారు. హంద్రీ నీవా కాలువ లైనింగ్ పనుల అనంతరం నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపాలని మిథున్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో తాగునీరు నిల్వ ఉంచుటకు ముదివేడు రిజర్వాయర్ పనులను మేము చేపడితే తెలుగుదేశం పార్టీ వారు కోర్టులో పిటిషన్ వేసి పనులను నిలిపివేసి నిర్విసితులను మేమే డబ్బులు కట్టాలనడం ఎంతవరకు సమంజసమని ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. గౌరవనీయులు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా రాయలసీమ జోన్ అంతా కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు రాయచోట్లో పార్టీ లీడర్లు, అదేవిధంగా క్యాడర్ అందరితో కూడా కలవడం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది వరకు రాయచోటి పట్టణానికి నేషనల్ హైవే, అదేవిధంగా బైపాస్ అభివృద్ధి పనులు కానీ, అదేవిధంగా మదన్పల్లి కనెక్టివిటీ కానీ, అదేవిధంగా పీలేరు కనెక్టివిటీ కానీ, ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ పార్లమెంటు సెషన్లు, ఇప్పుడు ఏదైతే జరిగిన పార్లమెంట్ సెషన్ లో శ్రీకాంత్ రెడ్డి గారు లెటరు, అదేవిధంగా ఆయన సూచనల మేరకు మంత్రిని కలవడం జరిగింది. రైల్వే మినిస్టర్ ఒకటే చెప్తా ఉన్నారు, కడప బెంగళూరు లైన్ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఏమాత్రం మేము సహకరించడం లేదు, ఈ రోజు చేయడానికి కష్టంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో మేము ఒకటే అభ్యర్థిస్తున్నాము తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే కడప బెంగళూరు లైన్ పూర్తి చేసి దానికి సహకరిస్తా అన్నారో దానికి ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రాంత ప్రజల తరఫున, మా సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారి తరఫున మేమందరూ కూడా అభ్యర్థిస్తున్నాము. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెండింగ్ పడిపోతే రాబో రోజుల్లో ఇంకా కూడా వ్యయం పెరిగిపోయి ఇంకా కూడా చేయడానికి కష్టతరం అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది ఈరోజు అన్యాయంగా కేసులు ఎదుర్కొని ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఇల్లు కొట్టేస్తే ఇక్కడ బీసీ, ఒక ప్రముఖ బీసీ నాయకుడుగా ఉన్న విజయభాస్కర్ అన్న గారిని
దారుణంగా ఈరోజు ఆయన పైన అటాక్ చేయడం జరిగింది. దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలు తీసుకోలేదు. తూతు మంత్రంగా ఈరోజు చర్యలు తీసుకునింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకటైతే వాస్తవము, ఈరోజు భాస్కర్ అన్న పైన దాడి కానీ అదేవిధంగా జరిగే అరాచకాలు కానీ ఇవన్నిటి కూడా ఒకవేళ ఇప్పుడు న్యాయం జరగకపోతే వచ్చే 2 ఏళ్ళలో మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా న్యాయపరంగా వీళ్ళందరిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. పీడీ యాక్ట్ పెట్టైనా కానీ, పీడీ యాక్ట్ వర్తిస్తే పీడీ యాక్ట్ పెట్టైనా కానీ వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నేటి నుంచి యూరియా కష్టాలు మొదలు కానున్నాయి. యూరియా బుకింగ్ విధానం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో బుక్ చేసుకున్న వారికే యూరియా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సాధారణ విధానంలో పంపిణీ నిలిపివేసింది. రైతులందరూ ఒకేసారి యాప్లో యూరియాను బుక్ చేసుకోవడం, ఆ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పనిచేయకపోవడం, యూరియా బస్తాలు దొరకకపోవడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. దుకాణాల ముందే బారులు తీరుతున్నారు రైతులు. మహబూబాద్ జిల్లా మరిపేడ PCS కు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చెరులో వణుకుతూ బారులు తీరారు. గంటల కొద్దీ క్యూలో నిల్చునడంతో తోపులాట జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని భూపాలపల్లిలోని బేతెస్దా ఇవాంజికల్ ఇంటిగ్రేటెడ్ మినిస్ట్రీస్ చర్చి మరియు GMSSS చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొని సమాజంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు, భక్తులు, BRS పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత అర్ధరాత్రి నుంచే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మన భూపాలపల్లి పట్టణంలో కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం, మన రాజీవ్ పాస్టర్ గారు ఈ యొక్క ప్రార్థనా మందిరంలో జరుపుకోవడం, దాంట్లో మేము కూడా పాల్గొని కావడం నాకు ఎంతో సంతోషం.
మీ అందరికీ కూడా వచ్చినటువంటి మరి భక్తులందరికీ కూడా ఆ జీసస్ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ క్రిస్మస్ నుంచి ఆ జీసస్ యొక్క శుభాశీస్సులతో మనందరికీ కూడా శుభకార్యాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రపంచం మొత్తం కూడా గత అర్ధరాత్రి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో జీసస్ క్రీస్తు జననం సందర్భంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవడం, అందులో భాగంగా ఈరోజు మన భూపాలపల్లి పట్టణంలో ఈ సిఆర్ నగర్ లో మరి మాస్టర్ శాంత్ కుమార్ గారు ఈ చర్చు దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తా ఉన్నా. ప్రతి క్రిస్మస్ రోజు వీళ్ళందరూ కూడా కలుసుకోవడం క్రిస్మస్ శుభాకాంక్షలు. భూపాలపల్లి జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. మన భూపాలపల్లిలో కూడా జరుపుకున్న క్రిస్మస్ మరి క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మైనార్టీ వర్గాలైనటువంటి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి పేదరికంలో ఉన్న వాళ్లకు పండుగ ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా మరి అందరికీ ప్రభుత్వ పరంగా బట్టలు అదేవిధంగా కొంత సహకారాన్ని అందించేటువంటి సాంప్రదాయాన్ని గత 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి సాంప్రదాయాలకు పూర్తిగా మరి మర్చిపోయి కేవలం ఆర్భాటాలకే చేస్తూ ఉన్నది. మరి క్రిస్టమస్ సంబరాల్లో ప్రతి సంవత్సరంలో ఆ సంబరాల్లో భాగంగా ఒకరోజు ఇక్కడ ఉండేటువంటి ఫాస్టర్స్ని అందరిని కూడా పిలవడం, మీటింగ్ పెట్టడం, వారితో కలిసి భోజనం చేసుకోవడం ఇవంతా కూడా గతంలో జరిగేది. కానీ ఈరోజు అవన్నీ కూడా లేవనేది చాలా బాధ కలుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి అందరినీ కూడా గౌరవిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ మైనర్ బాలిక రేప్ కేసులో బాధితురాలికి సిఆర్పీఎఫ్ భద్రత కొనసాగిస్తూ బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సింగార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనను అత్యాచారం చేసి తన తండ్రిని చంపిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేయడం అన్యాయమని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలంటూ నిరసనకు దిగిన అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పోలీసులు కనికరం లేకుండా ఈడ్చి పారేసి లాక్కెళ్లి వాహనంలో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. लोगों को फिलहाल इंडिया गेट के बाहर पीछे चलो नहीं बैठेंगे पीछे दादा पीछे हटो ना. अरे नहीं दादा पीछे वो फेस नहीं दिखे. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ గ్రామ పంచాయతీలకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. మార్చి నాటికి ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడి. చంద్రబాబుకు కుప్పం మీదున్న ప్రేమ తంబళ్లపల్లిపై లేదు. నియోజకవర్గంలోని చెరువులను హంద్రీ నీవా నీటితో నింపాలన్న మిథున్ రెడ్డి. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పనిచేయకపోవడంపై మొదలైన రైతుల కష్టాలు. యూరియా కోసం ఫర్టిలైజర్ దుకాణాల ముందు బారులు తీరిన రైతులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.